వస్తాయి. అలాగే ప్రేక్షకులకు మరొక ప్రశ్న ఉంది. కార్యాలయాలకు వెళ్లే వాళ్ళు అంటే మధ్యాహ్నం నుంచి మొదలవుతోంది కాబట్టి గ్రహణము ఏం చెయ్యాలి కార్యాలయాలకు వెళ్ళేవారు? అంటే ఇప్పుడు మనం ఇందాక అన్నీ చెప్పుకున్నాం, గ్రహణం ప్రారంభం కాగానే స్నానం చెయ్యాలి. మరి మీరు అన్నట్టు నిజంగానే వాళ్ళు ప్రయాణంలో ఉన్నోళ్ళు వీళ్ళందరికీ ఇది ఒక పెద్ద సమస్యని. మన శాస్త్రాలలో కూడా చాలా మనకు రిలాక్సేషన్స్ ఇచ్చిండ్రు. మనకు ఏది స్నానం ఎట్లా అంటే మరి వీలు కాదు కదా, ట్రైన్లో ఉన్నా లేకపోతే ఇక్కడ ఉన్నా ఆఫీస్లో వీలు కాదు అనేటువంటి పరిస్థితులలో భస్మ స్నానము అని అన్నారు. మామూలుగా భస్మం పెట్టేసేసుకొని మంత్రం చదువుకొని పెట్టుకుంటే భస్మ స్నానం చేస్తే ఈ స్నానం చేసినటువంటి ఏదైతే మామూలుగా చేస్తే స్నాన ఫలితమో ఆ ఫలితాన్ని పొందగలరు. మీరు అనొచ్చు డ్రెస్ అవి మార్చుకోలేం కదా అని. అవసరం లేదు. మానసికంగా భగవంతుణ్ణి మీరు ఎప్పుడు తలుచుకున్నా ఎప్పుడు ఆరాధించినా ఈ ఏదైతే మనం ఇందాక చెప్పినటువంటి మనము జప తపాలు ఏ అవుతున్నాయో ఆ జపం కానీ స్తోత్ర పారాయణం కానీ ఇష్టదేవత కులదేవత మంత్ర పునశ్చరణ కానీ చేసుకుంటే మీకు మామూలుగా ఇంట్లో ఉంటే స్నానం చేసి ఏదైతే నియమం పాటిస్తే వచ్చే ఫలితం దీనివల్ల కూడా వస్తుంది. దాని గురించి కానీ మిగతా నియమాలు పాటించాలి. భోజనం చేయటం కానీ ఆ సమయాల్లో ఆ నియమాలు మట్టుకు తప్పకుండా పాటించాలి. ఆ కొంత సహనము అవసరం. దానికి భయపడవలసిన అవసరం లేదు. స్నానంకు బదులు భస్మ స్నానం విడిచిన తర్వాత కూడా ఇంటికి రాలేకపోతే ఓకే, అక్కడ భస్మ స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత మట్టుకు బట్టలను మార్చి శుద్ధంగా తల స్నానం చేసి అప్పుడు మనకు కావలసినటువంటి మిగతా భోజనాదులు అవన్నీ చేసి ఇంకా టైం ఉంటే పూజ కూడా చేసుకోవచ్చు, జపం కూడా చేసుకోవచ్చు. ఓకే, కాల్స్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు మురళి, పురాణాపూర్, హైదరాబాద్ అండి. శర్మ గారు వింటున్నారు, మాట్లాడండి. హలో సార్, నమస్కారం. నమస్కారం అండి. నేను పురాణాపూర్, హైదరాబాద్ అండి. 5 lakhs ఇస్తూ. నా పేరు మురళి. మురళి గారు చెప్పండి. నాది శివరాజు సార్. సార్ సింహరాశి మీది చెప్పండి. టీవీ చూడకుండా మాట్లాడండి. సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి? వారిది మురళి గారిది సింహరాశి. సింహరాశి వారు భయపడాల్సిన అవసరం లేదు, సింహంలా ఉండండి. ఎలాంటి భయాందోళనకు మీరు గురి కావాల్సిన అవసరం లేదు. చక్కగా కుదిరినటువంటి వాళ్ళు జపానుష్ఠానాలు చేసుకోండి. కుదరలేనటువంటి వాళ్ళు మనసులో దండం పెట్టుకోండి. ఇక ఆలయాలకు వెళ్ళొద్దన్నారు కానీ కార్యాలయాలకు వెళ్ళొద్దని చెప్పలేదు. కారులో వెళ్ళండి, కార్యాలయాలకు వెళ్ళండి, అన్నీ చేసుకోండి. ఎలాంటి భయాలు అపోహలు అవసరం లేదు. సింహరాశి వారికి అసలు భయం